మా వైఫ్ నాకు సర్ప్రైజ్ ఇచ్చింది. ఆ రోజుకి ఒక ఐఫోన్, ఒక బైక్, ఈరీలు వచ్చేసి ఇన్స్టాగ్రామ్ క్రియేటర్స్ అందరికి అనమాట. ఎవరైతే డైలీ లైఫ్ చూపిస్తున్నారో వ్లాగ్స్ వాళ్ళకి. సో బ్రో, డైలీ కొత్త జరుగుతుందా మీ లైఫ్లో, లేకపోతే మీరు అలా క్రియేట్ చేస్తారా డైలీ కొత్తది కంటెంట్ కోసం? సో నేను ఇప్పుడు చెప్తాను, నా లైఫ్ ఉంది. నేను మార్నింగ్ లేచి అక్కడ వర్క్ చేస్తాను, బ్యాక్ సైడ్లో లేస్తా, వర్క్ చేస్తా, ఫుడ్ తినేసి ఫ్రెష్ అప్ అయ్యి అన్ని అది ఓకే. కొత్తగా ఎలా జరుగుతుంది డైలీ? సో ఇవన్నీ పక్కకు పెట్టేసేయండి. బట్ ఎలా, హౌ ఇట్ పాసిబుల్? రోజుకు కొత్త కంటెంట్ ఎలా వస్తుంది మీకు? అంటే కొంచెం మీరేమన్నా ప్రీ ప్లాన్ చేస్తున్నారా? నాకు అర్థం అవ్వట్లే. నేను అలాంటివి చేద్దాం అనుకుంటున్నా, బట్ యాక్టింగ్ చేయాలి. మనకేం యాక్టింగ్ రాదు. యాక్టింగ్ చేసి చూపిస్తే మీకు అలాంటి కంటెంట్ క్రియేట్ అవుతుంది. నేను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్కి వచ్చాను, అంటే ఆల్రెడీ ఓల్డ్ అకౌంట్ ఉంటే, బట్ కొత్త ఇప్పుడు రీల్స్ పెడదామని వచ్చాను. ఆల్రెడీ నేను గేమర్ అండ్ క్రియేటర్, ఒక బిజినెస్ ఉంది, కంటెంట్ తోలాడతాయి. ఇవన్నీ వస్తున్నాయి, డైలీ వ్లాగ్స్ అని ఏదో పెడుతున్నారు, కొత్తగా చూపిస్తున్నారు. ఇంట్లో ఉండే ఏదో ఒకటి. సరే వంటలంటే ఓకే, కుకింగ్ వీడియోస్ అని నేను ఒప్పుకుంటా, అది వేరే నెక్స్ట్ లెవెల్. సో వేరే వాళ్ళు కొంతమంది ఇంట్లో ఇది జరిగింది, మా వైఫ్ నాకు సర్ప్రైజ్ ఇచ్చింది, ఆ రోజుకి ఒక ఐఫోన్, ఒక బైక్, అది కంటెంట్ క్రియేషనా? నాకు అర్థం కావట్లే. సరే వాళ్ళు ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు, బట్ నాకు రికమెండ్ అయిందని చెప్తున్నాను. ఇది నా ఒపీనియన్ అనమాట. సో ఇప్పుడు నేను కూడా స్టార్ట్ చేస్తాను, బట్ యాక్టింగ్ వైజ్ కంటెంట్ అయితే నా వల్ల కాదు. సో ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే మన ఇన్స్టాగ్రామ్కి ఫాలో కొట్టండి, ఎందుకంటే మీకు తెలుగులో ఎక్కడ లేని కంటెంట్ నేను మీకు ఇస్తాను. మీరు చూసే ఉంటారు ఆల్రెడీ. ఇది నా గ్రాఫిక్ కార్డు, ఇవన్నీ నా పీసీ సెటప్ అనమాట, ఇది నా గేమింగ్ రూమ్ మొత్తం. సో ఫ్యూచర్లో మీరు నా పేరు గుర్తు పెట్టుకుంటారు, సురేష్ ఆలకుంట్ల. సో ప్రౌడ్గా అని కాదు, కానీ నా మీద నా నమ్మకం ఉంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ నాకు. 2-3 ఛానల్స్ ఉన్నాయి ఆల్రెడీ యూట్యూబ్లో. ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక 2-3 బిజినెస్ అకౌంట్లు ఉన్నాయి, అందులో కూడా మిలియన్స్ వ్యూస్ ఉంటాయి. ఇప్పుడు వచ్చిన తెలుగులోకి ఫస్ట్ టైం, చూద్దాం ఎలా రిసీవ్నెస్ ఉంటుందో, ఎలాంటి కంటెంట్ ఇష్టపడతారో నాకు తెలియదు కదా. ఫస్ట్ మీరు తెలుగులో